అసూయ ఇంకా మానలను, అసూయ పడ్డం నీకు అలవాటైపోయింది. ఎవరైనా నీ కళ్ళ ముందు కొంచెం మంచిగా తిరుగుతుంటే ఓర్వలేకపోతున్నావు, ఎవరి పిల్లలైనా కొంచెం డెవలప్ అవుతుంటే తట్టుకోలేకపోతున్నావు. ఏదో విధంగా నిందలేసేయాలని, వారి యవ్వన జీవితాల మీద మచ్చలేసేయాలని, మరకలేసేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు. కారణం అసూయ. ఈరోజున అసూయ బాగా చలామణిలో ఉంది. మంచిగా ఉన్న వాళ్ళని చూసి ఓర్వలేకపోతున్నారు. భార్యాభర్తలు ఉంటారు, కొంతమంది చక్కగా ఆనందంగా చూస్తే కొంతమంది ఓర్వలేరు. వారిద్దరి మధ్య ఎలాగైనా గొడవలు పెట్టాలని ఆలోచన. మీ ఆయన ఎలాంటిదో తెలుసా, నీ భార్య ఎలాంటిదో తెలుసా అని ఏదో విధంగా వారి మధ్య గొడవలు పెట్టాలనే ఆ భయంకర పరిస్థితులు. ఎంతోమంది భార్యాభర్తలు ఏడుస్తున్నారు, నా భార్య అంటే నాకు ఇష్టం అండి, నా భర్త అంటే నాకు ఇష్టం అండి, కానీ మా చుట్టూ ఉన్న వాళ్ళు మమ్మల్ని బతకనివ్వట్లేదండి. వెస్లీ గారు వాళ్ళ కుటుంబ సభ్యులే కావచ్చు, అత్తమామలే కావచ్చు, తల్లిదండ్రులే కావచ్చు, టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ భార్య భర్తల్లోకి వచ్చేసి కుటుంబాలు పాడు చేస్తున్నారు. జాగ్రత్త సుమాని. కుమారుడికి పెళ్లి చేసిన తర్వాత అతను ఒక ఇండివిజువల్ అనే విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ప్రతి చిన్న విషయాన్ని కంట్రోల్ చేసేసి నువ్వు వారిని గుప్పెట్లో పెట్టేసుకోవాలని ఆలోచనలో వారిని ఇబ్బంది పడుతున్నావు ఆలోచించే.